అహం, ఆత్మాభిమానం ఈ రెండిట్లో ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఎవరని చెప్పలేం. ఎందుకంటే పొగరుగా మాట్లాడేటటువంటిది ఆత్మాభిమానం అని మాట్లాడే వ్యక్తి అనుకుంటాడు, అహంకారం అని ఎదురోళ్ళు అనుకుంటారు. చింతమనేది అహంకారం అని శత్రువులు అనుకుంటే, ఆత్మాభిమానం అని ఆయన అభిమానులు అనుకుంటారు. ఆ చింతమనేని ఎవరినైనా సరే లెక్క చేయడు, అందులో నో డౌట్. పవన్ కళ్యాణ్ అయినా తిట్టేయగలడు, చంద్రబాబునైనా తిట్టేయగలడు. తెలుగుదేశం అంటే అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి ఆయనకే తొలిసారి జీవితంలో సంక్షోభం వచ్చింది. అంతకుముందు ఒకప్పుడు సీట్ ఇవ్వడానికి కూడా ప్రాబ్లం అయినప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే తెలుగుదేశానికే దమ్కి ఇచ్చినటువంటి క్యారెక్టరు, తర్వాత తెలుగుదేశంలో ఒక వెలిగి అసలు చంద్రబాబు నాయుడు గారిని మార్చారు. అంటే తను ఆ తన్నినటువంటిది ఎంఆర్ఓనై ఉండి ఆ తన్నినా కూడా కేసు లేకుండా చేసుకోగలిగే స్థాయిలో ఆయన ప్రదర్శించగలిగినటువంటిది. అలాంటి చింతమనేని ఏంటి, ఈ దఫా సీటు ఆగడం ఏంటి, బీఫారం ఇవ్వకుండా ఆగడం ఏంటి, చిట్ట చివరి దాకా సాగడం ఏంటి అంటే అనపత్తి సీటు కారణంగా ఎదురైన సమస్య. ఈలోపు ఆయన నామినేషన్ వేసేశారు. ఇప్పుడు ఆయనకి చంద్రబాబు గారు బీఫామ్ ఇచ్చారు. దీంతో ఇక చింతమనేని ఉదంతానికి ఒక మంచి ముగింపు దక్కిందని చెప్పాలి.